గైస్, మనుషుల కన్నా కుక్కలు ఎంతో నయం. ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక షాకింగ్ తీర్పు ఇచ్చింది. ఈ కుక్కలు, వీధి కుక్కల్ని పూర్తిగా తొలగించేసి ఇంకెప్పుడు కూడా భారతదేశంలో ఏ గల్లీలో కానీ ఏ ఊర్లో కానీ వీధి కుక్కలు తిరగకుండా చేయాలని తీర్పు కూడా ఇవ్వడం జరిగింది. వాస్తవానికి కుక్కల వల్ల ప్రమాదమా, మనుషుల వల్ల ప్రమాదం అంటే, కుక్కలు మనుషులు చంపిన వాటితో పోలిస్తే మనుషులు కొన్ని లక్షల రెట్లు మనుషులే హాని చేస్తున్నారు. ఎంతో మంది హత్యలు, అత్యాచారాలు, అరాచకాలు అన్ని చేసేసి బెయిల్ పైన పబ్లిక్ లో స్వతంత్రంగా తిరుగుతున్నారు. రాజకీయాల్లో ఉంటున్నారు, రౌడీలుగా తిరుగుతున్నారు, ర్యాష్ డ్రైవింగ్ చేసి ఎంతో మందిని చంపేస్తున్నారు, రకరకాలుగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి చంపేస్తున్నారు. ఇంతమంది నేరగాళ్ళు పబ్లిక్ లో తిరుగుతూ ఉంటే కుక్కలు అటాక్ చేసిన మాట వాస్తవమే. చిన్నపిల్లల పైన, వృద్ధుల పైన అటాక్ చేసిన మాత్రం వాస్తవమే. కానీ అన్ని కుక్కలు అలా చేయడం లేదు కదా. ఎక్కడో ఒక కుక్క, 4 కుక్కలు ఇలా కొన్నిసార్లు అవి భయపడిపోయి తమకేదైనా హాని జరుగుతుందా అని అటాక్ చేయడం జరుగుతుంది వాస్తవానికి. దానికోసం మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఉండే కుక్కలన్నిటిని తీసుకెళ్లి ఎక్కడో వేసేసేది, తిరిగి రాకూడదని చెప్తున్నారు. అంటే ఉద్దేశం అంటే చంపమని కాదు, ఒక షెల్టర్ ఇచ్చి వాడికి ఏదన్నా భోజన వసతి, వాటర్ వసతి కల్పించాలంట. ఇవన్నీ నిజంగా జరిగే పనులేనా? ఇప్పుడు రెడీ చేస్తున్నారు వాడికి ఎయిర్ కండిషన్స్, ఏసీస్, పెద్ద షెల్టర్ ఏర్పాటు చేసి వాటికి ఫుడ్ అన్ని కొన్ని వేల కోట్ల బడ్జెట్ పెడతారు గవర్నమెంట్. నేను కామెడీగా చెప్తున్నాను కానీ ఇవన్నీ సాధ్యమయ్యే పనులు కాదు. ఇవి కుక్కలు తీసుకెళ్లి షెల్టర్లో ఉంచరు, ఎక్కడన్నా తీసుకెళ్లి చంపే అవకాశం చాలా ఎక్కువ ఉంది. నోరు లేని మోగ వాళ్ళ ఎవరికి చెప్పుకుంటాయి. ఒక కుక్కలు 100 కుక్కలు చంపినా ఒక కుక్క వచ్చి బయటకు చెప్పలేదు, మమ్మల్ని తీసుకెళ్లి షెల్టర్లో పెట్టలేదు, మమ్మల్ని చంపేస్తున్నారని చెప్పలేదు. అన్ని కుక్కలు ఎవరు భరిస్తారు? దానికి మళ్ళీ ప్రత్యేకంగా సంరక్షకులు, ఫుడ్ పెట్టే వాళ్ళు, వీళ్ళంతా ఎక్కడి నుంచి వస్తారు? ఏ గవర్నమెంట్ వీటికి మళ్ళీ డబ్బులు కేటాయిస్తుంది? ఈ పథకాలకే సరిపోతున్నాయి. ఎందుకంటే కుక్కల గురించి ప్రత్యేకంగా మనం వీడియో చేయవలసిన అవసరం ఉందంటే, మనలాగే కుక్కలకు కూడా భూమిపైన బతికే హక్కు దేవుడు ఇచ్చాడు. ఆ హక్కుని మనం కాలు రాయకూడదు. మన బతుకు మందే, వాటి బతుకు వాటిదే. సో వాటి వల్ల అత్యంత ప్రమాదం. అవి కనపడిన వాళ్ళు కనపడినట్టు పులులు, సింహాలకు పీక్కొని తినడం లేదు కదా, జరుగుతున్నాయి. ఇప్పుడు మనుషులే ఇన్ని చేస్తుంటే కుక్కలు కూడా ఏదో చేస్తున్నాయి, కానీ మనుషుల కన్నా దారుణాలే చేయడం లేదు. సో కొంచెం దీన్ని మోడిఫై చేసి కాస్త ఎలా అంటే, ఏవైనా అగ్రెసివ్గా ఎవరినైనా కాటు వేసిన కుక్కలు, అటాక్ చేసిన కుక్కలు, ఎలాగైతే మనం ఏదైనా తప్పులు చేసిన మనుషుల్ని పోలీస్ స్టేషన్ జైలుకి తీసుకెళ్తామో వాళ్ళైతే బెయిల్ మీద రాగలుగుతారు. ఈ అటాక్ చేసిన కుక్కలు తీసుకెళ్తే వీటిని ఎక్కడైనా షెల్టర్ కల్పించి కేవలం ఈ అగ్రెసివ్గా ఉండే వాటిని మాత్రమే ఆ షెల్టర్లో ఉంచితే ఇంకా బెస్ట్. అన్ని కుక్కలు ఊరికి ఒకలా. భారతదేశ వ్యాప్తంగా 1,000 కుక్కలు ఉంటే అగ్రెసివ్ గా మనుషుల్ని అటాక్ చేసి ప్రాణం తీసే స్థాయికి వెళ్ళిన కుక్కలు, రేబీస్ ఇన్ఫెక్టెడ్ అయిన కుక్కలు కేవలం 1,00,000 ఉంటాయి అంతే. సో ఇలా మనం ఏదైనా చర్యలు తీసుకోవాలంటే కాస్త ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. అడగలేవు కదా నోరు లేని జీవాలని, అన్నిటిని వెళ్ళి అన్న పడేసే ఏడన్నా షెల్టర్ ఇవ్వండి. ఎవరిస్తారు షెల్టర్? మనం చెప్పడం ఈజీ కానీ, సుప్రీంకోర్టు వారు చెప్పడం ఈజీ కానీ ఆచరణ ఎలా సాధ్యమవుతుంది? వాటికి అసలు ఎవరు వాటిని పరిరక్షిస్తారు? సూపర్విజన్ ఎవరు చేస్తారు? అక్కడ వెళ్ళి ఎవరు చూస్తారు? చూసినా వాటి బోర్డు ఎవరు? అవి ఏమైనా చెప్పుకుంటాయా? మాకు అన్నం పెడుతున్నారు, పెట్టలేదని చెప్పుకుంటాయా? చెప్పుకోలేవు కదా. అందుకని జంతు ప్రేమికులు కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు, చాలా బాధపడుతున్నారు. ఇది తీర్పును సుప్రీంకోర్టు వారు మళ్ళీ కన్సిడర్ చేయాలి. ఖచ్చితంగా ఇది చాలా ఒక జీవించే హక్కు ప్రతి ఒక్క మనుషులతో పాటు ప్రతి ఒక్క జీవికి ఉంది. అవి ఉండబట్టే మనతో పాటు భూమిపైన జన్మించాయి. వాటి హక్కులు మనం కాలు రాయకూడదు అని పెద్దమంది సుప్రీంకోర్టు వారిని అర్థించడం జరిగింది. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా సుప్రీంకోర్టు వారిని అర్థిస్తున్నారు. అంతెందుకు మన రతన్ టాటా గారు కూడా ఆయనకి వీధి కుక్కలు అంటే వల్లమాలిన ప్రేమ. వీధి కుక్కలు తన హోటల్ లేకొస్తే అసలు తరమడం ఆయన. కొద్దిమంది సెలబ్రిటీస్ కూడా అసహించుకుంటే ఆ కుక్కలు తరిమేయండి, చాలా అసహ్యంగా ఉన్నాయంటే మీరేనే వెళ్ళిపోండి కానీ వీధి కుక్కల్ని ఆయన బయటకు తరమొద్దని చెప్పి సర్వెంట్స్ వాళ్ళ ముఖాన్ని చెప్తున్నారు. అంత ప్రేమ వీధి కుక్కలంటే. అలా పెద్ద పెద్ద ప్రముఖుల వీధి కుక్కల పైన ఇలా ప్రేమను పెంచుకున్నప్పుడు మనం కూడా కాస్త అడ్జస్ట్ కావాలి. కొంచెం ఈ కుటుంబ నియంత్రణ పద్ధతులు, వాటికి గర్భ నిరోధక పద్ధతులు ఇవి పాటించి యాంటీ రేబీస్ ఇంజెక్షన్ వేపించి ఇలా షెల్టర్ ఇచ్చే బదులు ఇలా చేస్తే కొన్ని చర్యలు తీసుకుంటే మంచిది. ఏమైనా అగ్రెసివ్గా ఉండే కుక్కలను తీసుకెళ్లి షెల్టర్ ఇచ్చేసి ఇలా కొన్ని చర్యలు తీసుకుంటే చాలా మేరకు కుక్కల నుండి దాడులు మనం అరికట్టవచ్చు. ఇంకా ఇది వీడియో ఇన్ఫర్మేటివ్ అనిస్తే ప్రతి ఒక్క షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.